సత్యసాయి బాబా మూవీ తీస్తానని అనౌన్స్ చేశారు. సో ఎప్పుడు మా కళ్ళ ముందుకు రాబోతుంది? ఆల్మోస్ట్ 60% అయిపోయింది సినిమా అంతా కూడా. వావ్, యా ఓకే, అయిపోయింది. ఫైనల్ దానికి ఏంటంటే అది వరల్డ్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా డబ్ చేస్తాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇంటర్నేషనల్గా చేద్దామని గాంధీ పిక్చర్ లెవెల్లో ఉండాలి సత్యసాయిబాబాని. సత్యసాయిబాబా చాలా స్టడీ చేసాం. అంటే మీరు సినిమా చూస్తే ఓ ఇంత కథ ఉందా బాబాది అని మీరే అనుకుంటారు. ముందు మేము ఓపెన్ చేయడమే ఈజ్ నాట్ గాడ్ అని ఓపెన్ చేసాం. ఎందుకంటే దేవుడు కాకుండా దేవుడు మనిషిగా పుట్టి చేశాడు. ఎందుకంటే ఇప్పుడు శివదలుభంగా ఉందంటే రాముడే చేయగలడు, గోవర్ధన్ ఉండే కృష్ణుడే చేయగలడు. బట్ సత్యసాయిబాబా చేసిన పని ప్రతి మనిషి చేస్తాడు. అందుకని ఆయన మనిషిగా పుట్టి మనిషిని గొప్పవాడిని చేసి మనిషిని దేవుడు చేసిన మహామదేవుడు అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో వర్క్ చేసాం. ఓకే, ఎవరు సార్ ఇంతకీ సత్యసాయిబాబాగా? అది మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే సత్యసాయిబాబా నేటదాకా మన మధ్య తిరిగాడు, మన మధ్య ఉన్నాడు. అందుకని అతని గెటప్ కానీ అది కానీ ముందే రివీల్ చేయకుండా సినిమాలో చూస్తే జనానికి థ్రిల్గా ఉంటుంది. మీరు బాబాయ్ వచ్చాడనే ఫీలింగ్ వస్తుంది సినిమాలో. మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడు రివీల్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేసి చాలా స్టడీ అయ్యింది అది. ఎందుకంటే అది నిన్న మొదటిదాకా జరిగిన కథ అది. ఇది మైథాలజీ కాదు, అందుకని ఐడెంటిటీ కదా. చాలామంది భక్తులు వస్తుంటారు కదా షూటింగ్ చూడడానికి, ఏమంటే బాబా గారు ఇలాగెళ్ళి ఇటు వచ్చారండి అంటుంటారు. అంత ఐడెంటిటీ కదా అది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసి డివోటీస్ దగ్గర కలెక్ట్ చేసుకొని వర్కౌట్ చేస్తాం. సూపర్గా వస్తుంది. ఆ సినిమా చూస్తే